తెలుగు తెలుగు సాహిత్యనందనం ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మనం ఈ వీడియోలో వచ్చేసి అభ్యుదయ కవిత్వోద్యమానికి సంబంధించినటువంటి పోటీ పరీక్షల్లో ప్రధానంగా అడిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను, ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అభ్యుదయ కవిత్వానికి సంబంధించి గతంలో 5 వీడియోలు చేయడం జరిగింది. ఇది ఆరో వీడియో. మిగతా 5 వీడియోల్లో వచ్చేసి అభ్యుదయ కవిత్వం ఆవిర్భావ కారణాల వికాసాలను, అట్లాగే అభ్యుదయ నిర్వచనాలను, అభ్యుదయ కవిత్వ ధోరణులు, అభ్యుదయ కవుల రచనలను, ఇవి చారిత్రక నేపథ్యాన్ని, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అభ్యుదయ సాహిత్యానికి సంబంధించి పోటీ పరీక్షల్లో అడిగేటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక ప్రశ్నల్లోకి వెళ్తే మొట్టమొదటి ప్రశ్న, ఆకలి దశాబ్దంగా ఏ కాలాన్ని పేర్కొంటారు? ఆకలి దశాబ్దంగా ఏ కాలాన్ని పేర్కొంటారు? 1930-40 ఈ దశాబ్దాన్ని వచ్చేసి ఆకలి దశాబ్దంగా పేర్కొంటారు. సంస్కృతి పరిరక్షణార్థం అంతర్జాతీయ రచయితల సదస్సు ఎక్కడ జరిగింది? సంస్కృతి పరిరక్షణార్థం అంతర్జాతీయ రచయితల సదస్సు ఎక్కడ జరిగింది? 1935 పారిస్లో జరిగింది. లండన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడింది? లండన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడింది? 1935లో. లండన్ అభ్యుదయ రచయితల మేనిఫెస్టో ఏ పత్రికల్లో వెలువడింది? లండన్ అభ్యుదయ రచయితల మేనిఫెస్టో ఏ పత్రికల్లో వెలువడింది? లెక్టర్ వ్యూ అనే పత్రికలో. భావకవిత్వంపై తిరుగుబాటుగా వచ్చిన ఉద్యమం ఏది? అభ్యుదయ కవిత్వోద్యమం. భారతీయ అభ్యుదయుల రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది? డిసెంబర్ 1935 అలహాబాదులో ఏర్పడింది. భారత అభ్యుదయ రచయితల సంఘ ప్రణాళికలో ఏ పత్రికల్లో ప్రచురించబడింది? అభ్యుదయ రచయితల సంఘ ప్రణాళిక ఏ పత్రికల్లో ప్రచురితపడింది? లండన్ నుంచి వెలువడే ది డైలీ ట్రిబ్యూస్ అనే పత్రికల్లో. అఖిల భారత అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభ ఎక్కడ జరిగింది? అఖిల భారత అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభ ఎక్కడ జరిగింది? 1936 ఏప్రిల్ 9న లక్నోలో జరిగింది. అఖిల భారత అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభ అధ్యక్షులెవరు? మున్షీ ప్రేమ్చంద్. అభ్యుదయ అనే పదానికి నైఘంటిక అర్థం ఏమిటి? మంగళం, శుభం. అభ్యుదయ అనే పదానికి ఆధునిక అర్థం ఏంటి? పురోగమనం, ప్రగతిశీలం. ప్రశ్నలు ఒకేసారి చెప్తాను వీడియో నిడివిని బట్టి, అందుకని జాగ్రత్తగా వినండి. అభ్యుదయ అనే పదానికి సమానార్థకమైన ఆంగ్ల పదం ఏది? ప్రోగ్రెస్. ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1943. అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభ ఎవరి అధ్యక్షతన ఎప్పుడు ఎక్కడ జరిగింది? తాపీ ధర్మారావు అధ్యక్షతన 1943 తెనాలిలో జరిగింది. కృష్ణశాస్త్రి సారథ్యంలో ఆంధ్ర అభ్యుదయ రచయితల 3వ మహాసభ ఎప్పుడు ఎక్కడ జరిగింది? 1946 రాజమండ్రిలో జరిగింది. సంఘ అభివృద్ధికి తోడ్పడే మార్పే అభ్యుదయం అన్నదెవరు? రాజమన్నారు. అభ్యుదయ కవిత్వోద్యమ ఆవిర్భావానికి ముందే అభ్యుదయ దృక్పథంతో రచనలు చేసిన కవులెవరు? శ్రీశ్రీ, పట్టాభి, శ్రీరంగం నారాయణ బాబు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థాన గేయం ఎప్పుడు వెలువడింది? 12/4/1934. 12 ఏప్రిల్ 1934. శ్రీశ్రీ సొంత గొంతుకను లోకానికి చాటిన ప్రథమ గేయం ఏది? జయబేరి అనే రచన. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆకుతిచ్చాను అన్న కవి ఎవరు? శ్రీశ్రీ.
జయభేరి గేయ రచనలో శ్రీశ్రీపై ఏ ఆంగ్ల కవి ప్రభావం ఉన్నది? జయభేరి గేయ రచనలో శ్రీశ్రీపై ఏ ఆంగ్ల కవి ప్రభావం ఉన్నది? గిబ్సన్ కవి. శ్రీశ్రీ మహాప్రస్థానం అనే కవితా సంపుటి ఎప్పుడు వెలువరించారు? 1950లో. శ్రీశ్రీ మహాప్రస్థానం 1950లో. మహాప్రస్థానం అనే పదం మొట్టమొదటగా ఏ గ్రంథంలో కనిపిస్తుంది? మహాభారతంలో. మహాప్రస్థానం అంటే అర్థమేమిటి? మహాయాత్ర అని. మహాప్రస్థానం కవితా సంపుటాల్లో మొత్తం ఎన్ని ఖండికలున్నాయి? మొత్తంగా 40 ఖండికలున్నాయి. మహాప్రస్థానానికి పీఠిక యోగ్యతాపత్రాన్ని రాసిందెవరు? ముందు మాటను రాసిందెవరు? గుడిపాటి వెంకటాచలం. శ్రీశ్రీ మహాప్రస్థానం ఎవరికి అంకితం ఇచ్చారు? తన స్నేహితుడైన కొంపెల్లి జనార్దన్ రావుకు. మహాప్రస్థాన గేయం ఆరంభమేది? మహాప్రస్థానం అనే గేయానికి ఆరంభమేది? మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. ఇది గేయారంభం. మహాప్రస్థాన గేయం మొట్టమొదట ఏ పత్రికల్లో ముద్రించబడింది? మహాప్రస్థాన గేయం మొదట ఏ పత్రికల్లో? జ్వాల అనే పత్రికలో. ముద్దుకృష్ణయ్యది. సామినేని ముద్దుకృష్ణ. జ్వాల పత్రికలో. మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అనే గేయ ఆరంభలయ దేని ప్రభావం ఉందని శ్రీశ్రీ చెప్పాడు? ఆ గేయం రాయడానికి ఎవరి ప్రభావం ఉందంటే ఎడ్గర్ ఎలెన్ పో ప్రభావం ఉంది. ఎడ్గర్ ఎలెన్ పో. శ్రీశ్రీ దృష్టిలో మరో ప్రపంచం అంటే ఏమిటి? సామ్యవాద సమాజం. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైకి అన్న కవి ఎవరు? శ్రీశ్రీ. శిష్ట్లా ఉమామహేశ్వరరావు దృష్టిలో విష్ణుధనువు అంటే ఏమిటి? విష్ణుధనువు అనే రచన శిష్ట్లా ఉమామహేశ్వరరావుది. విష్ణుధనువు అంటే మనిషి వెన్నుముక, అంటే అహంకారం అని అర్థం. శివధనుసు విరిగినప్పుడు సీత రామునికి దక్కింది, అలాగే విష్ణుధనువు పెరిగినప్పుడే ముక్తి దక్కుతుందని చెప్పే కావ్యం ఏంటి? విష్ణుధనువు. వచన గేయాలతో సమగ్రమైన సంపుటిని ముద్రించిన ప్రథమాధునిక కవి ఎవరు? వచన గేయాలతో సమగ్రమైన సంపుటిని ముద్రించిన ప్రథమాధునిక కవి ఎవరు? శిష్ట్లా ఉమామహేశ్వరరావు. వచన కవితకు ఆద్యుడెవరు? శిష్ట్లా ఉమామహేశ్వరరావు. శిష్ట్లా రచనను గొప్ప విప్లవారంభంగా భావించిన విమర్శకులు ఎవరు? శిష్ట్లా రచనను గొప్ప విప్లవారంభంగా భావించిన విమర్శకులు ఆరుద్ర. రైతు భజనావళి ఎవరి సంపాదకత్వంలో వెలువడింది? రైతు భజనావళి ఎవరి సంపాదకత్వంలో వెలువడింది? ఎంజిరంగ సంపాదకత్వంలో 1934 ఏప్రిల్ 22న వెలువడింది. గద్దెలింగయ్య సంపాదకులుగా నడిపిన పత్రిక ఏది? గద్దెలింగయ్య సంపాదకులుగా ప్రభ అనే పత్రిక వెలువడింది. తెలుగులో తొలి ఎర్రజెండా గీతం రాసిందెవరు? తెలుగులో తొలి ఎర్రజెండా గీతం రాసిందెవరు? తుమ్మల వెంకట్రామయ్య. తుమ్మల వెంకట్రామయ్య. తెలుగులో తొలి కార్మిక గీతాన్ని రచించిందెవరు? తెలుగులో తొలి కార్మిక గీతాన్ని రచించిందెవరు? పెండ్యాల లోకనాథం. పెండ్యాల లోకనాథం. కూలీలందరూ ఏకమైతే కూటికి తరిగేమి అనే గీతాన్ని రచించిందెవరు? కూలీలందరూ ఏకమైతే కూటికి తరిగేమి అనే గీతాన్ని రచించిందెవరు? పెండ్యాల లోకనాథం. క్రాంతి గీతాలు ఎవరి సంపాదకత్వంలో వెలువడ్డాయి? క్రాంతి గీతాలు గద్దెలింగయ్య సంపాదకత్వంలో 1938లో వెలువడ్డాయి. తెలుగులో తొలి రైతు గీతాన్ని రచించింది ఎవరు? ఎప్పుడు రచించారు? తెలుగులో తొలి రైతు గీతాన్ని 1934లో గిరిరాజు రామారావు, శెట్టిపల్లి వెంకటరత్నం రచించారు. గిరిరాజు రామారావు, శెట్టిపల్లి వెంకటరత్నం. పులిపంజ అనే కవితా సంపుటి రచించిన కవి ఎవరు? పులిపంజ. పులిపండ అప్పలస్వామి రచించడం జరిగింది పులిపంజ. ఆ తర్వాత ప్రశ్న, ఆంధ్ర సాహిత్య చరిత్రను ఒరియా భాషలో రచించిన తెలుగు కవి ఎవరు? ఆంధ్ర సాహిత్య చరిత్రను ఒరియా భాషలో రచించిన కవి ఎవరు? పులిపండ అప్పలస్వామి. అరుణరేఖలు అనే గేయ సంపుటిని రచించిన కవి ఎవరు? అరుణరేఖలు అనే గేయ సంపుటిని రచించిన కవి తెన్నేటి సూరి. మానవ స్వాతంత్ర మాగ్నా కార్టాపై రక్తాక్షరాలతో వ్రాలు చేశాను అన్నదెవరు? మానవ స్వాతంత్ర మాగ్నా కార్టాపై రక్తాక్షరాలతో వ్రాలు చేశాను అన్నదెవరు? తెన్నేటి సూరి. తెన్నేటి సూరి గేయాలలో బహుళ ప్రసిద్ధమైన గేయమేది? తెన్నేటి సూరి గేయాలలో బహుళ ప్రసిద్ధమైన గేయమేది?
నీ కవిని బతికించుకో అనే గేయం. నీ కవిని బతికించుకో అనే గేయం. అమ్మ మాదాక బలం తల్లి అనే ఆర్తగీతం రాసింది ఎవరు? అమ్మ మాదాక బలం తల్లి అనే ఆర్తగీతాన్ని రాసింది ఎవరు? పిలక గణపతి శాస్త్రి. రాగిదమ్మిడి రత్నమాయను అనే శీర్షికతో రైతు దాస్యాన్ని చిత్రీకరించినటువంటి కవి ఎవరు? రాగిదమ్మిడి రత్నమాయను అనే శీర్షికతో రైతు దాస్యాన్ని చిత్రీకరించిన కవి ఎవరు? విద్వాన్ విశ్వం. పెన్నేటి పాటను రచించిన కవి ఎవరు? పెన్నేటి పాటను రచించిన కవి ఎవరు? విద్వాన్ విశ్వం. రాయలసీమ పచ్చల బజారు అన్న కవి ఎవరు? రాయలసీమ పచ్చల బజారు అన్న కవి ఎవరు? విద్వాన్ విశ్వం. ఫ్రాయిడ్ కామసిద్ధాంతం చేత ప్రభావితుడై లేవండోయ్ ఋషులు అనే గీతాన్ని రచించింది ఎవరు? ఫ్రాయిడ్ కామసిద్ధాంతంపై ప్రభావితుడై లేవండోయ్ ఋషులు అనే గీతాన్ని రాసింది ఎవరు? శ్రీరంగం నారాయణ బాబు. శ్రీరంగం నారాయణ బాబు. రుద్రజ్యోతి అనే కవితా సంపుటి ఎవరిది? రుద్రజ్యోతి శ్రీరంగం నారాయణ బాబు. కనురెప్పల సజ్జ మీద కళ్ళజోడు ముక్కుతోడ వ్యభిచరించే అన్న కవి ఎవరు? కనురెప్పల సజ్జ మీద కళ్ళజోడు ముక్కుతోడ వ్యభిచరించే అన్న కవి ఎవరు? శ్రీరంగం నారాయణ బాబు. పట్టాభి అసలు పేరేమిటి? పట్టాభి అసలు పేరు తిక్కవరపు పట్టాభి రామిరెడ్డి. పిడేలు రాగాల డజన్ అనే గేయ సంపుటిని రచించిన కవి ఎవరు? పిడేలు రాగాలు డజన్ గేయ సంపుటి పట్టాభి రచించారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో నగర జీవితాన్ని చిత్రీకరించిన తొలి కవి ఎవరు? ఆధునిక తెలుగు సాహిత్యంలో నగర జీవితాన్ని చిత్రీకరించిన తొలి కవి ఎవరు? పట్టాభి. నా వచన పద్యాలనే దుడ్డుకర్రతో పద్యాల నడుములు విరగదంతాను అన్న ఆధునిక కవి ఎవరు? నా వచన పద్యాలనే దుడ్డుకర్రతో పద్యాల నడుములు విరగదంతాను అన్న ఆధునిక కవి ఎవరు? పట్టాభి. భావకవిని నేను మాత్రం కానే అహంభావ కవిని అన్న కవి ఎవరు? భావకవిని మాత్రం కాదు అహంభావ కవిని అన్న కవి ఎవరు? పట్టాభి. కుందుర్తి ఆంజనేయులు బిరుదేమిటి? కుందుర్తి ఆంజనేయులు బిరుదు వచన కవితా పితామహుడు. నా గీతం నరజాతి విముక్తి సంగీతం అన్న కవి ఎవరు? నా జీతం నరజాతి విముక్తి సంగీతం అన్నది కవి కుందుర్తి ఆంజనేయులు. కుందుర్తి, ఏల్చూరి, బెల్లంకొండ వీరు ముగ్గురు కలిసి రచించిన సంకలనం ఏంటి? నయాగర సంకలనం. భగవంతుడికి బహిరంగ లేఖ అనే కవితా ఖండిక ఎవరిది? భగవంతుడికి బహిరంగ లేఖ అనే కవితా ఖండిక ఎవరిది? కుందుర్తి ఆంజనేయులది. నా తెలంగాణే యుగే యుగే కావ్యాలను రచించిన కవి ఎవరు? నా తెలంగాణే యుగే యుగే కావ్యాలను రచించిన కవి ఎవరు? కుందుర్తి. మీరు ఇంతకుముందు ఆ అభ్యుదయ సాహిత్యానికి సంబంధించినటువంటి 5 వీడియోలను చూసి ఈ ప్రాక్టీస్ బిట్స్ కనుక చేస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ప్రశ్న, ఎప్పుడో ఒక మహాకవి భగీరథుల్లా వస్తాడు, క్రొంగొత్త కవితా గంగను తెస్తాడు అని ఆశించిన కవి ఎవరు? ఎప్పుడో ఒక మహాకవి భగీరథుల్లా వస్తాడు, క్రొంగొత్త కవితా గంగను తెస్తాడు అని ఆశించిన కవి ఎవరు? కుందుర్తి. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న అభ్యుదయ కవి ఎవరు? దాశరథి. వర్గ సంఘర్షణ ఏ కవితా లక్షణం? వర్గ సంఘర్షణ ఏ కవితా లక్షణం? అభ్యుదయ కవిత్వం లక్షణం. అగ్నిధార అనే కావ్యాన్ని రచించిన కవి ఎవరు? దాశరథి. దాశరథి అనువాద గీతాల్లో ప్రసిద్ధి పొందింది ఏంటి? దాశరథి అనువాద గీతాల్లో ప్రసిద్ధి పొందింది గలీబ్ గీతాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చివరి ఆస్థాన కవి ఎవరు? తొలి ఆస్థాన కవి చెల్లపిల్ల వెంకటశాస్త్రి, చివరి ఆస్థాన కవి దాశరథి కృష్ణమాచార్యులు. ముసలి నక్కకు రాజరికం దక్కునే అని నిజాంను నిరసించిన కవి ఎవరు? ముసలి నక్కకు రాజరికంబు దక్కునే అని నిజాంను నిరసించిన కవి దాశరథి. రుద్రవీణ, మహోంద్రోదయం, కవితా పుష్పకం అనే కవితా ఖండికలను రచించిందెవరు? రుద్రవీణ, మహోంద్రోదయం, కవితా పుష్పకం అనే ఖండికలను రచించింది దాశరథి కృష్ణమాచార్యులు. తలనిండా పూదండ అనే భావగీతాన్ని రాసిందెవరు? తలనిండా పూదండ అనే భావగీతాన్ని రాసిందెవరు? దాశరథి కృష్ణమాచార్యులు. ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభావితులైతారు అన్న కవి ఎవరు? ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభావితులైతారు అన్న కవి ఎవరు? అవచ్చ సోమసుందర్. అవచ్చ సోమసుందర్ రచించిన అభ్యుదయ కావ్యమేది? వజ్రాయుధం. యుగధర్మం, చైతన్యం, జనహృదయం, పోరాటం అన్న కవి ఎవరు? యుగధర్మం, చైతన్యం, జనహృదయం, పోరాటం అన్న కవి ఎవరు? అవచ్చ సోమసుందర్. అనల కిరీటం
రచించిన కవి ఎవరు? అనల కిరీటం అనే రచన రచించిన కవి ఎవరు? అవచ్చ సోమసుందర్. ఆరుద్ర అసలు పేరేమిటి? ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. భాగవతుల సదాశివశంకర శాస్త్రి. త్వమేవాహం అనే ఖండకావ్యాన్ని రచించిందెవరు? ఆరుద్ర. నగర జీవితాన్ని చిత్రీకరించే ఆరుద్ర కావ్యమేది? సినీవాలి. నగర జీవితాన్ని చిత్రించే ఆరుద్ర కావ్యమేది? సినీవాలి. నువ్వెక్కదలుచుకున్న రైలు ఒక జీవితకాలం పాటు లేటు అన్న కవి ఎవరు? నువ్వెక్కదలుచుకున్న రైలు ఒక జీవితకాలం పాటు లేటు అన్న కవి ఎవరు? ఆరుద్ర. ఆరుద్ర మీద ఏ ఆంగ్ల కవి ప్రభావం ఉంది? ఆరుద్ర మీద టిఎస్ ఇలియట్ ఆంగ్ల కవి ప్రభావం ఉంది. అన్నా మనకి ఈ లోకం పన్నిన పద్మవ్యూహం. అన్నా మనకి ఈ లోకం పన్నిన పద్మవ్యూహం అన్న కవి ఎవరు? అనిశెట్టి సుబ్బారావు. అనిశెట్టి సుబ్బారావు రచించిన ప్రముఖ అభ్యుదయ కావ్యమేది? అగ్నివీణ. రెంటాల గోపాలకృష్ణ రచించిన అభ్యుదయ కావ్యాలేవి? సర్పయాగం, సంఘర్షణ. ఎవరావు దురి శక్తిని ఎవరాపుదురు ఈ శక్తిని ఎవరాపుదురు కత్తిని అన్న కవి ఎవరు? రెంటాల గోపాలకృష్ణ. ఉదయిని అనే కావ్య సంకలనకర్త ఎవరు? ఉదయిని. గంగినేని వెంకటేశ్వరరావు. గెరిల్లా వీరులను ఉద్దేశించి జాగ్రత్త భుజంపై తుపాకీ అదే మన పంచప్రాణం అన్న కవి ఎవరు? గంగినేని వెంకటేశ్వరరావు. ఓ భోగందాన నీవు సంఘానికి వేస్ట్ పేపర్ బాస్కెట్వా అన్న కవి ఎవరు? ఓ భోగందాన నీవు సంఘానికి వేస్ట్ పేపర్ బాస్కెట్వా అన్న కవి ఎవరు? పట్టాభి. ప్రైవేటు రాగాల డజన్ ఇంట్రో రాసిందెవరు? ప్రైవేటు రాగాల డజన్కి ఇంట్రో రాసిందెవరు? పట్టాభి రాగాల డజన్కి ఇంట్రో రాసింది ఎవరు? శ్రీశ్రీ. అపాయం ఏటా పడుకున్న ప్రదేశం జనతా నాశిస్తుంది అంటూ అంకెలతో శబ్ద వైచిత్రిని ప్రదర్శించిన కవి ఎవరు? పట్టాభి. త్వమేవాహం అనే రచనకు ఆరుద్ర కావ్యానికి పేరు పెట్టిందెవరు? త్వమేహం అనే ఆరుద్ర రచనకి పేరు పెట్టిందెవరు? శ్రీశ్రీ. త్వమేవాహానికి మొట్టమొదటగా పెట్టిన పేరేమిటి? తెలంగాణ. త్వమేవాహానికి లఘు టిప్పని రాసిందెవరు? తెలంగాణకి లఘు టిప్పని రాసింది త్వమేవాహానికి లఘు టిప్పని రాసింది శ్రీశ్రీ. జీవితం రేడియో సెట్టికి భర్త ఏరియల్ భార్య ఎత్తు. జీవితం రేడియో సెట్టికి భర్త ఏరియల్ భార్య ఎత్తు అన్న కవి ఎవరు? ఆరుద్ర. అబ్బాయి జీవితం ఫజిల్కి అమ్మాయికి సొల్యూషన్ అన్న కవి ఎవరు? అబ్బాయి జీవితం ఫజిల్కి అమ్మాయికి సొల్యూషన్ అన్న కవి ఆరుద్ర. ఆరుద్ర సినీవాలి కావ్యనాయకుడు ఎవరు? ఆరుద్ర సినీవాలి కావ్యనాయకుడు క్లర్క్ సూర్యారావు. ప్రపంచమొక లంకానగరం బతుకొక అశోక వృక్షం అన్న కవి ఎవరు? ప్రపంచమొక లంకానగరం బతుకొక అశోక వృక్షం అన్న కవి ఎవరు? బెల్లంకొండ రామదాసు. బెల్లంకొండ రామదాసు ఏ కవుల్లో వాడు? నయాగర కవుల్లో వాడు. బతికే ఒక క్రాస్ మనిషే ఒక క్రైస్ట్ అన్నదెవరు? బ్రతికే ఒక క్రాస్ మనిషే ఒక క్రైస్ట్ అన్న కవి ఎవరు? బెల్లంకొండ రామదాస్. దేశ చరిత్రలో అనే కవితా ఖండికను రచించిందెవరు? శ్రీశ్రీ. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న కవి ఎవరు? శ్రీశ్రీ. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు అన్న కవి ఎవరు? శ్రీశ్రీ. ప్రపంచమొక లంకానగరం బతుకొక అశోక వృక్షం అన్న కవి ఎవరు? బెల్లంకొండ రామదాస్. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అన్న కవి ఎవరు? శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైంది లేనే లేదు అన్న కవి శ్రీశ్రీ. శ్రీశ్రీ కవిత్వానికి పునాది ఏది? శ్రీశ్రీ కవిత్వానికి పునాది ఏది? యథార్థ జీవుల యథార్థ దృశ్యం. యథార్థ జీవుల యథార్థ దృశ్యం. మహాప్రస్థాన గేయాలలో మార్క్సిజం కనిపించడానికి ముఖ్య కారణం ఏది? మహాప్రస్థాన గేయాలలో మార్క్సిజం కనిపించడానికి ముఖ్య కారణం ఏది? రష్యన్ కవిత్వ పఠనం. రష్యన్ కవిత్వ పఠనం. పరస్పరం సంఘర్షణ శక్తుల్లో ఇది అవసరం లేదు. శ్రీశ్రీ స్వీయ కవితా ప్రస్థానం అని చెప్పదగ్గ కవితా గేయమేది? శ్రీశ్రీ స్వీయ కవితా ప్రస్థానం అని చెప్పదగిన గేయమేది? కవిత ఓ కవిత అనే ఖండిక. మహాప్రస్థాన గేయాల్లో వస్తు వైవిధ్యానికి తోడ్పడింది ఏమిటి? మహాప్రస్థాన గేయాలలో వస్తు వైవిధ్యానికి తోడ్పడింది ఏమిటి? గతితార్కిక భౌతికవాదం.
రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికినా దొరకదు అన్న కవి ఎవరు? రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికినా దొరకదు అన్న కవి శ్రీశ్రీ. భావ వ్యక్తీకరణలో తోడ్పడిన ముఖ్యాంశం ఏంటిది? శ్రీశ్రీ భావ వ్యక్తీకరణలో తోడ్పడిన ముఖ్యాంశం ఏంటి? ప్రతీకవాదం. ప్రజాకవులుగా శ్రీశ్రీ ఎవరెవరిని పేర్కొన్నాడు? ప్రజాకవులుగా శ్రీశ్రీ తిక్కన, వేమన, గురజాడను పేర్కొన్నారు. స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం అన్న కవి ఎవరు? స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం అన్న కవి ఎవరు? శ్రీశ్రీ. శ్రీశ్రీ దేశ చరిత్రలు గేయ రచనలో ఎవరి ప్రభావం ఉన్నది? శ్రీశ్రీ దేశ చరిత్రలు గేయ రచనలో ఎవరి ప్రభావం ఉంది? జాన్ మెసక్ఫీల్డ్. జాన్ మెసక్ఫీల్డ్. అడుగుజాడ గురజాడది అన్న కవి ఎవరు? శ్రీశ్రీ. అధివాస్తవిక ధోరణిలో శ్రీశ్రీ రచించిన గేయాలేవి? కొంటెకోణాలు అనే రచన అధివాస్తవిక ధోరణి. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్న కవి ఎవరు? కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్న కవి ఎవరు? శ్రీశ్రీ. వచన కవితా ధోరణిలో సాగిన శ్రీశ్రీ గేయం ఏది? వచన కవితా ధోరణిలో సాగిన శ్రీశ్రీ గేయం ఏది? వ్యత్యాసం అనే గేయం. ఈ శతాబ్దం నాది అని ఆత్మవిశ్వాసంతో పలికిన కవి ఎవరు? శ్రీశ్రీ. నా గొడవను రచించిన కవి ఎవరు? శ్రీశ్రీ. నా గొడవను రచించిన కవి ఎవరు? కాళోజీ నారాయణరావు. ఖడ్గ సృష్టి అనే రచన చేసింది శ్రీశ్రీ. అన్నపు రాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట అన్న కవి ఎవరు? కాళోజీ నారాయణరావు. కాళోజీ అనువదించిన ఖలీల్ జిబ్రాన్ కావ్యమేది? కాళోజీ అనువదించిన ఖలీల్ జిబ్రాన్ కావ్యమేది? జీవనగీత. ప్రతి చాదస్తం ఒక దేవుడే ఏదో ఒక రూపంలో గోకుడే అన్న కవి ఎవరు? ప్రతి చాదస్తం ఒక దేవుడే ఏదో ఒక రూపంలో గోకుడే అన్న కవి ఎవరు? కాళోజీ. పుట్టక నీది చావు నీది బతుకంతా దేశానిది అన్న కవి ఎవరు? అన్న కవి కాళోజీ. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నాడు? జయప్రకాష్ నారాయణను. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు ఏ పార్టీ వాడు చూడు అన్న కవి ఎవరు? కాళోజీ నారాయణరావు. అశ్రుమాల నావీణ అనే కావ్యాలను రచించిన కవి ఎవరు? అశ్రుమాల నావీణ. ఈ సమాధానం ఒకసారి మీరు చూడండి. తర్వాత లైట్ హౌజును నగరపు రుద్రుని ఫాలనేత్రంగా అభివర్ణించిన కవి ఎవరు? పై ఆన్సర్లు మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అశ్రుమాల నావీణ కావ్యాలను రచించినటువంటి కవి. లేకపోతే మీరు పాత అభ్యుదయ సాహిత్యానికి సంబంధించినటువంటి వీడియోలను చూడండి, మీకు ఆ సమాధానం దొరుకుతుంది. లైట్ హౌజును నగరపు రుద్రుని ఫాలనేత్రంగా అభివర్ణించిన కవి ఎవరు? నారప్పరెడ్డి. నారప్పరెడ్డి అనువదించిన బచన్ హిందీ రచన ఏది? నారప్పరెడ్డి అనువదించిన బచన్ హిందీ రచన మధుశాల. అడవి, భువనఘోష, అంగారవల్లి అనే కృతుల కర్త ఎవరు? అడవి, భువనఘోష, అంగారవల్లి అనే కృతుల కర్త ఎవరు? కెవి రమణారెడ్డి. కేవీఆర్ రచించిన వివాదాస్పద గ్రంథం ఏది? కేవీఆర్ రచించిన వివాదాస్పద గ్రంథం ఏది? ఆంధ్ర కవిత్వ చరిత్ర. అలకాపురానికి అలగా జనానికి ఇది సమరం సంకులం అన్న కవి ఎవరు? అలకాపురానికి అలగా జనానికి ఇది సమరం సంకులం అన్న కవి కేవీఆర్. జీవితం కరిగిపోయే మంచు ఉన్నదాంట్లో నలుగురికి పంచు అన్న కవి ఎవరు? జీవితం కరిగిపోయే మంచు ఉన్నదాంట్లో నలుగురికి పంచు అన్న కవి ఎవరు? గోపాల చక్రవర్తి. గోపాల చక్రవర్తి రచించిన కావ్యాలేవి? కలం కలం, ఆనందం, జీవనది. పడుచుదనం ఒక అరబ్బీ గుర్రం తప్పిదాలు దాన్ని రెక్కల జాడలు అన్న కవి ఎవరు? పడుచుదనం ఒక అరబ్బీ గుర్రం తప్పిదాలు దాని రెక్కల జాడలు అన్న కవి గోపాల చక్రవర్తి. మతము భక్తి నశించకుండా ప్రగతి లేదు మనిషికి అన్న కవి ఎవరు? మతము భక్తి నశించకుండా ప్రగతి లేదు మనిషికి అన్న కవి బోయి భీమన్న. పెళ్లి శతకం రచించిన కవి ఎవరు? బోయి భీమన్న. తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతుంది డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతుంది అన్న కవి ఎవరు? తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతుంది డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతుంది అన్న కవి గజ్జెల మల్లారెడ్డి. శంఖారావం అనే కవితా సంపుటి రచించింది ఎవరు? గజ్జెల మల్లారెడ్డి. విషాద భారతం అనే కావ్యకర్త ఎవరు? విషాద భారతం సి విజయలక్ష్మి. ఏమిటండి ఇది లోకమా కాక విషం కలిసిన రుచి పాకమా అన్న కవి ఎవరు?
ఏమిటండి ఇది లోకమా కాక విషం కలిసిన రుచి పాకమా అన్న కవి ఎవరు? సివి విజయలక్ష్మి. మానవ సంగీతం అనే కావ్యాన్ని రచించిన కవి ఎవరు? కవిరాజమూర్తి. మానవ సంగీతం అనే కావ్యాన్ని రచించిన కవి కవిరాజమూర్తి. హృదయపు మెత్తని చోటుల గీరే జంతువు ఆకలి అన్న కవి ఎవరు? హృదయపు మెత్తని చోటుల గీరే జంతువు ఆకలి అన్న కవి బైరాగి, ఆలూరి బైరాగి. ఆగమగీతి ఎవరి రచన? ఆలూరి బైరాగి. శేషవగీతి కవితా ఖండిక ఎవరిది? శ్రీశ్రీది. శ్రీశ్రీ ఆంగ్లంలోకి అనువదించిన బైరాగి కవిత ఏది? శ్రీశ్రీ ఆంగ్లంలో అనువదించిన బైరాగి కవిత ఏది? నాకు కొంచెం నమ్మకం ఇవ్వు. మేఘావలయం అనే కావ్యకర్త ఎవరు? మేఘావలయం అనే కావ్యకర్త ఎర్రోజు మాధవాచార్యులు. నగ్నముని రచించిన కావ్యమేది? కొయ్యగుర్రం. తెలుగు వీరమాగానికి తిరుగులేని వారసులం అన్న కవి ఎవరు? తెలుగు వీరమాగానికి తిరుగులేని వారసులం అన్న కవి ఎవరు? కె రాజేశ్వరరావు. ఇది అండి అభ్యుదయ సాహిత్యానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్నలు. మరొక మంచి వీడియోతోని మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నా ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే లైక్ అండ్ కామెంట్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. స్వస్తి.